వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, పెద్దిరెడ్డిని పక్కన పెట్టకపోతే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా, జగన్మోహన్ రెడ్డికి రోజా వార్నింగ్ అని చెప్పేసి ఈరోజు అనాలిసిస్కి మనం టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తిగా ఈ రోజున రోజా ఎపిసోడు గత కొంతకాలంగా మరొకసారి వార్తల్లో నిలుస్తూ ఉంది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, ముఖ్యంగా నగరిలో 2 చోట్ల ఎంపీపీ ఎలక్షన్స్ జరిగాయి, నిండ్రా విజయపురం. ఆ ఎంపీపీ ఎలక్షన్‌కి సంబంధించి వాళ్ళు వైసీపీ నేతలు గతంలో, ఆ తర్వాత వాళ్ళు టీడీపీ జెండా కప్పుకున్నారు. వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. సో, ఈ క్రమంలోనే వైసీపీ తరపున గెలిచిన వాళ్ళందరినీ కూడా టీడీపీ ఖాతాలో వేసుకుంటున్నారని చెప్పి విమర్శించారు. అవి కేవలం రాజకీయ విమర్శలకో, లేకపోతే ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వరకు పరిమితమైతే చాలా బాగుండేది. అలా బావుంటేనో, అలా మాట్లాడితేనో ఆవిడ రోజా అయ్యుండదు. సో, రోజా యాజ్ ఇట్ ఈస్‌గా తనలో ఉన్న యాటిట్యూడ్‌ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఒక మహిళలు మాట్లాడే భాషలో, ఇది మహిళలే కాదు పురుషులు కూడా మాట్లాడలేరు, అబ్బాయిలు కూడా మాట్లాడలేరు. అలాంటి ఒక దారుణమైన లాంగ్వేజ్‌తో వాళ్ళని తిట్టే ప్రయత్నం చేశారు ఆవిడ. వాళ్ళని అసలు మగాళ్ళే కాదన్నారు. ఒక దశలో మీరు ఎవరికి పుట్టారన్నారు, అమ్మ, అబ్బా అన్నారు. చాలా దారుణమైన, చాలా ఏహ్యమైన పదజాలంతో వాళ్ళని తిట్టారు ఆవిడ. సో, ఆటోమేటిక్‌గా ఈరోజు పార్టీ అధికారంలో ఏం లేదు. రోజా మంత్రిగా ఏం లేదు వాళ్ళ మీద కేసులు పెడతానికి. ఇక్కడ ఎవరు ఆమెను చూసి భయపడట్లేదన్నట్టుగా వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా వచ్చి మీడియా ముందుకు రిటాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు రోజాకి. వాళ్ళు ఇంకా పాపం జగన్మోహన్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఆమెను కనుక పార్టీలో ఉంటే నీ గతి ఇంతే, ఈవిడ వల్లే మేము పార్టీ నుంచి వెళ్ళిపోయాం అని చెప్పి అసలు ఆమె వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన దగ్గర నుంచి నగరిలో ఏం జరిగింది అనేది మినిట్ టు మినిట్ తాము ఎంత రోజాని గెలిపించడానికి ట్రై చేశాము, ఎప్పుడెప్పుడు ఏమేం చేశాము అనేది వాళ్ళు బిట్టు బిడి చెప్తా ఉంటే పాపం చాలామంది నోరు వెళ్ళబెట్టుకొని వింటా ఉన్నారు. ఎంత వైరల్ అవుతున్నాయో చక్రపాణి రెడ్డితో సహా మిగతా నేతలు మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి అటు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. సో, ఇది పార్టీని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది ఈ రోజా వ్యవహారం. ఈ క్రమంలోనే ఆ వార్తల్లో ఉంటూ ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా రోజా ఈ ఎపిసోడ్ అంతటికీ కారణం పెద్దిరెడ్డి అని భావిస్తూ ఉంది ఆవిడ. అందుకే ఈ విషయంలో పార్టీ అధిష్టానం పెద్దిరెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోతూ ఉన్నారు. ఇది ఈ రోజు ఇద్దరి మధ్య మొదలైన గొడవ కాదు. రోజా వైఎస్ఆర్సీపీలోకి రాకముందు నుంచే పెద్దిరెడ్డితో ఆమెకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆయన ఫ్యామిలీతో. ఆమె వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్న పరిణామాలు చాలా రోజులు జరుగుతూ వచ్చాయి. మనం చూసినట్లయితే పర్టికులర్‌గా ఆమె ఎన్నోసార్లు ఈ అంశాన్ని మీడియా దగ్గర కూడా వాపోయింది. ఆమె 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఏపీఐసీ చైర్మన్ ఇచ్చారు ఆవిడకి, జగన్మోహన్ రెడ్డి. ఆవిడకి ఫస్ట్ మంత్రి పదవి ఇస్తారనుకున్నారు కానీ దానికి పెద్దిరెడ్డే అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా చేసుకుంది ఆవిడ. మళ్ళా రెండోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్‌లో భాగంగా ఆవిడకి మంత్రి పదవి దక్కింది. మంత్రి అయినా సరే ఆమెకి వ్యతిరేకంగా నగరంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. తన అనుచరులైన వాళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి పదవులు ఇప్పించుకున్నారు. కేజే శాంతికి కానీ, కేజే కుమార్, ఈడీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, నగరి మున్సిపాలిటీ కానీ వాళ్ళిద్దరికీ భార్యాభర్తలకు వచ్చాయి. అదేవిధంగా రెడ్డి గారి చక్రపాణి రెడ్డి, ఆయన పెద్దిరెడ్డికి ఎప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ఫాలోయర్. ఆయనకి రెడ్డి గారి చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి వచ్చింది. ఇలా ఆవిడ దీన్ని చాలా సీరియస్‌గా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బహిరంగంగానే ఆవిడ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆవిడ ఏకంగా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తను తొక్కేస్తూ ఉన్నారు, అయినా సరే పార్టీ అధిష్టానం పట్టించుకోవట్లేదు. నేను అటుపోయి టీడీపీతోని, పవన్ కళ్యాణ్‌తోని ఈ స్థాయిలో ఫైట్ చేస్తూ ఉంటే సొంత పార్టీ నేతలే తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆవిడని పట్టించుకోలే. ఆమె ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా, బాధపడ్డా, ఆమెను పెద్దిరెడ్డి ఎన్నిసార్లు తొక్కే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు పెద్దిరెడ్డి అంటే రాయలసీమకు ఒక అన్అఫిషియల్ సీఎం. ఆయన ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డికి. అది మిథున్ రెడ్డి కూడా చాలా క్లోజ్ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి రోజా కోసం వాళ్ళని వదులుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు అధికారంలో ఉన్నప్పుడు. అందుకే రోజా ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా, వాపోయినా జగన్మోహన్ రెడ్డి ఆమె లైట్ తీసుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయారు. చాలా ఘోరంగా 45 ఓట్లకు పైగా ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ఓడిపోయి నగరిలో మొహం కూడా చూపించడానికి వెరుస్తూ ఉన్నాయి. ఆ టైంలో అటు పెద్దిరెడ్డి పొంగనూరు నుంచి గెలిచారు. పార్టీకి వచ్చింది 11 సీట్లు, అందులో పెద్దిరెడ్డిది ఒక సీటు. అలాగే ఎంపీలు మిథున్ రెడ్డి అంత కష్ట సమయంలో కూడా రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించి మరీ ఆయన ఎంపీ కావడం జరిగింది. అంటే పార్టీ కష్టకాలంలో కూడా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు తమకి ఓన్ చరిష్మా ఉంది అనేది ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. అంటే పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి హవా మళ్ళొకసారి కంటిన్యూ అయినట్టే మొన్నటి ఎన్నికల ద్వారా. అయితే ఇదే సమయంలో రోజా అసలు కొన్ని రోజులు నగరం నుంచి గాయబ్ అయిపోయారు. మళ్ళా ఆమె రావాలి, పార్టీ తరపున మాట్లాడాలి, ఏదో కాంట్రవర్సీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు కాబట్టి ఆవిడ వచ్చారు. అయితే కేజే శాంతి, కేజీ కుమార్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలని ఆమె కోరడం జరిగింది. పెద్దిరెడ్డికి తెలియకుండా రోజా కోసం వాళ్ళని సస్పెండ్ చేశారు పాపం, పెద్దిరెడ్డికి కనీసం ఎక్నాలెడ్జ్ చేయకుండా. ఇక ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి కూడా కొన్ని రోజులు సైలెంట్ అయిపోయినారు. జగన్మోహన్ అంతగా ప్యాంపర్ చేయలేదు ఆయన.
మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళి పరామర్శించలేదు. అంత దూరం వ్యవహారం వెళ్ళింది. ఏకంగా వాళ్ళిద్దరూ బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో రోజా యాక్టివ్ అవుతున్నారు అక్కడ. కేజే శాంతి, కేజే కుమార్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ కేసులో ఇరుక్కున్న తర్వాత పూర్తిగా రోజా నగరిలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టు అనుకోవాలి. ఆ యాక్టివ్ అవుతూ ఉన్నారు. యాక్టివ్ అవుతున్న క్రమంలోనే ఈ రెడ్డి గారి, చక్రపాణి రెడ్డి వీళ్ళంతా టీడీపీ వైపే ఉన్నారు. గాలి భానుప్రకాష్కే మొన్న వాళ్ళు ఎన్నిక చేయడం జరిగింది. అందుకే రోజా 45,000 ఓట్లతో ఓడిపోయారని వాళ్లే చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో ఆవిడ వాళ్ళ మీద సీరియస్ ఎలిగేషన్లు చేస్తున్నారు. చేసుంటే రోజా ఇక్కడ మాట్లాడేది ఏమంటే, ఇంత ఎపిసోడ్ జరగడానికి, ఈ స్థాయిలో వాళ్ళు తన మీద ఎలిగేషన్ చేయడానికి పెద్దిరెడ్డే కారణం, పెద్దిరెడ్డే వెనకుండి వాళ్ళతో ఆడిస్తూ ఉన్నారు అనేది ఆవిడ ఆరోపణ. అందుకే జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా మెసేజ్ పంపించే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇలాగే మాట్లాడి తను ఇలాగే టార్గెట్ చేస్తూ ఉన్నారు. తన కనీసం నగరంలో రాజకీయాలు చేయనీయకుండా పెద్దిరెడ్డి అంటే అడ్డుపడతా ఉన్నారు. ఆ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే, లేకపోతే పక్కన పెట్టకపోతే నేను పార్టీ కోసం మాట్లాడను, పార్టీ వాయిస్ వినిపించను, మళ్ళీ చెన్నై వెళ్ళిపోతాను అన్నట్టుగా ఆమె జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాయబారం పంపుతూ ఉన్నారు. అందుకే ఎంతో ప్రిషియస్గా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఈవెంట్ ఏదైతే ఉందో, తాడేపల్లిలో జరిగిన ఈవెంట్కి కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన గవర్నర్ దగ్గర కంటే మాజీ ఎమ్మెల్యేలు వద్దని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. బట్ తాడేపల్లి వేదికగా జరిగిన కార్యక్రమానికి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమీక్ష సమావేశాన్ని కూడా రోజా డుమ్మా కొట్టారు. అంటే నగరీ కేంద్రంగా ఈ స్థాయిలో తన మీద వ్యతిరేకతను ఇంపోజ్ చేయడం వెనుక పెద్దిరెడ్డే ఉన్నారు అని కూడా రోజా భావిస్తూ ఉన్నారు. అందుకే ఆవిడ ఈ విషయంలో పూర్తిగా ఏదో ఒక అంశం తేల్చేంత వరకు తాను నగర్లో కూడా అడుగు పెట్టనన్న విధంగా రోజా జగన్మోహన్ రెడ్డికి రాయబారం పంపారని కూడా సమాచారం. సో పెద్దిరెడ్డి ఇలాగే తను టార్గెట్ చేస్తూ ఉంటే తాను పార్టీ తరపున వాయిస్ వినిపించడానికి కూడా ఉండను అనే విధంగా రోజా ఒక మెసేజ్ ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి మొత్తానికైతే మాత్రం రోజా కోసం పెద్దిరెడ్డిని వదులుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేస్తారనేది ఒక ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ నిజంగా వాళ్ళని వద్దనుకుంటే ఇమీడియట్గా వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతారు. కనీసం ఆ అండ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అందుకే ఇది ఒక కత్తి మీద సాము లాంటి సందర్భం జగన్మోహన్ రెడ్డికి. మరి అటు రోజా కావాలా, ఇటు పెద్దిరెడ్డి కావాలా, ఎలాంటి అంశం తేల్చుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అనేది ఇంకొద్ది రోజుల్లోనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.